దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మధ్య ఎక్స్ లో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే చిదంబరం చేసిన ట్వీట్ కు స్పందిస్తూ నారా లోకేష్ చేసిన ట్వీట్ కు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు. రాజ్యాంగ అంశాలకు రాజకీయాలతో కాకుండా రాజ్యాంగబద్ధంగానే స్పందించాలని హితో పలికారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు సమాధానంగా సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. అందులో కొన్ని గణాంకాలతో కూడిన ఫోటోను కూడా జత చేశారు. ప్రియమైన లోకేష్ గారు అంటూ ట్వీట్ కు మొదలుపెట్టిన మంత్రి పొంగులేటి, డీలిమిటేషన్ బిల్లు 2026లో దామాషా లెక్కల ప్రకారం సీట్ల పెంపునకు సంబంధించిన చట్టబద్ధ హామీ ఎందుకు లేదని ప్రశ్నించారు. చట్టంలో ఎలాంటి రక్షణ కల్పించకుండా బీజేపీ నాయకుల మాటలను మాత్రమే దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు నమ్మాలని నిలదీశారు. ఎన్నో ఏళ్ల హామీలు, భరోసాలతో చివరికి మోసపోయిన తర్వాత కూడా కేవలం మాటల్నే దక్షిణాది ప్రజలు ఎలా విశ్వసిస్తారని పేర్కొన్నారు. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఈ రకంగా డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేస్తే లోక్సభలో తెలంగాణ వాటా ప్రస్తుతం 3.13% ఉండగా అది సుమారు 2.85% పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో తెలంగాణ 2-3 లోక్సభ సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.6% నుంచి సుమారు 4.1% తగ్గి 4-5 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. సమర్థవంతంగా జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలకే ఈ పరిస్థితి ఎదురవుతోందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు దక్షిణాది ప్రజలు కూడా పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ మీరు మాత్రం ఆ సమస్యను కావాలనే విస్మరిస్తున్నారని లోకేష్ కు గుర్తు చేశారు. ప్రస్తుతం అనధికారికంగా చర్చిస్తున్న 50% సీట్ల పెంపు మోడల్ అమలు చేసిన ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలు మరింత పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో లోక్సభ స్థానాలు 80 నుంచి 120కు పెరిగితే తెలంగాణలో 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి మాత్రమే పెరుగుతాయని తెలిపారు. దీంతో యూపీ, తెలంగాణ మధ్య ప్రస్తుతం ఉన్న 63 సీట్ల తేడా 94 సీట్లకు పెరుగుతుందని గుర్తు చేశారు. ఇక యూపీ, ఏపీ మధ్య వ్యత్యాసం 55 నుంచి 82 సీట్లకు చేరుతుందని తెలిపారు. ఇలా చేయడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంట్లో మరింత రాజకీయ ఆధిపత్యం లభిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే 50% పెంపు మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తే దక్షిణాదిన ఉన్న 5 రాష్ట్రాలకు కలిపి సుమారు 66 మాత్రమే అదనపు సీట్లు వస్తాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గణాంకాలు వెల్లడించారు. అదే సమయంలో ఉత్తరాదిన, మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాలకు దాదాపు 142 అదనపు సీట్లు లభిస్తాయని, ఈ పెరుగుతున్న అసమానతే అసలు సమస్య అని తెలిపారు. జనాభా నియంత్రణ, మెరుగైన పాలన, ఆర్థిక అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు అధికంగా సహకరించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించకూడదని పొంగులేటి పేర్కొన్నారు. 5 రాష్ట్రాలు కలిపి దేశ జీడీపీలో సుమారు 31% నుంచి 33% వరకు వాటా కల్పిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కూడా అధికంగా ఆదాయాన్ని అందిస్తున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. అయినప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభిస్తున్న కేటాయింపులు తక్కువగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తప్పనిసరి అయితే ప్రాతినిధ్యాన్ని కేవలం జనాభా ఆధారంగా మాత్రమే నిర్ణయించకూడదని, ఆర్థిక సహకారం, అభివృద్ధి సూచికలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 24% స్థానంలో దక్షిణాది రాష్ట్రాల జీడీపీ వాటాకు అనుగుణంగా లోక్సభలో కనీసం 33% ప్రాతినిధ్యం కల్పించాలని పొంగులేటి డిమాండ్ చేశారు.